చాలా మంది ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు మెడికల్ షాప్స్ ఎట్లున్నాయో ఫర్టిలిటీ క్లినిక్స్ కూడా అట్లయినాయి. అంటే ఆడ మెడిసిన్స్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫర్టిలిటీ తీసుకుంటాం. మీకు ఈ రోజు నిద్ర సరిగా లేకపోయినా, మీ హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నా సరే అక్కడ వీక్ అవుతుంది. స్పెమ్ అనేది ఇట్ ఈస్ యువర్ రిఫ్లెక్షన్. ఓం అనేది ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఉమెన్. సో అది చాలా సున్నితం ఉంటుంది. ఏ మాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా సరే గురిగిపోవడము, తునిగిపోవడము, సరిగా ఫామ్ కాకపోవడము జరుగుతుంది. సో బ్యాక్లో హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల అది కూడా గట్ కూడా ఒక మెయిన్ రీజనే. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఈ రోజు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. పీసీఓడి ప్రాబ్లం కానివ్వండి, ఒబెసిటీ ప్రాబ్లం కానివ్వండి, ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ ప్రాబ్లం కానివ్వండి, పీరియడ్స్ రాకపోవడం ప్రాబ్లం కానివ్వండి, అనీమియా ప్రాబ్లం కానివ్వండి, డెఫిషియన్సీస్ ప్రాబ్లం కానివ్వండి. చిన్నప్పుడు దగ్గు జలుబు బాగా వచ్చేది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది, మేము 9 months మెడిసిన్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. చిన్నప్పుడేమో స్కిన్ ప్రాబ్లం వచ్చేది, ఇప్పుడైతే మెడిసిన్స్ వాడాము, ఇప్పుడేమో ఇన్ఫర్టిలిటీ వచ్చింది. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ పాస్ట్ హెల్త్ హిస్టరీ. కోట్లాది మంది నమ్మకమైన ఎంపిక డాక్టర్ కేర్ హోమియోపతి.